నేడు భువనేశ్వరి గారు విధానంగా మార్చుకొని సేవలందిస్తున్నారు. శ్రీమతి నారా భువనేశ్వరి ట్రస్టు బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా స్పష్టమైన మార్పులొచ్చాయి. లబ్ధిదారుల సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. సేవలు చాలా బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఇప్పటికే తెలుగు గడ్డపై శ్రీమతి నారా భువనేశ్వరి గారి సారథ్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అలుపెరగని ఆమె ప్రయాణం సమాజంలో వెలుగులు నింపుతోంది. పదవులు, హోదాలతో పని లేకుండా ఫలితాల కోసం మాత్రమే ఆమె శ్రమిస్తున్నారు. అభాగ్యుల కళ్లల్లో వెలుగులు చూడడం నిజమైన సేవని బలంగా నమ్ముతున్నారు. తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధన, భర్త సంకల్పం, ఇలా ఆ ఇద్దరి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే సారథిగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు 100కు 100 మార్కులు సాధించారంటే కాదనలేని నిజం. తండ్రి 3 పర్యాయాలు, భర్త 4వ ముఖ్యమంత్రి. డబ్బుకు కొదవలేదు, పరపతికి అంతులేదు, అధికారాలకు అడ్డులేదు. వీటన్నింటినీ తృణప్రాయంగా పక్కన పెట్టి ప్రజాసేవ, బాధితుల ఉద్ధరణే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంటే సేవ అనేలా అసామాన్య రీతిలో చేయి చాచిన వారికి చేదోడు వాదుడుగా నిలుస్తున్నారు. తాను చేసిన సాయం పేద, ధనిక, కులం, మతం, ప్రాంతీయ భేదాలు చూడనే చూడదు. ఈ క్రమంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు చదువులు అందించడమే కాదు, ఒక తల్లిగా వారి ఆలనా పాలన చూసుకుంటున్నారు. తలసేమియా బాధితులకు ఉచిత వైద్యం, బ్లడ్ బ్యాంక్, న్యూట్రిఫిల్, ఎక్సెల్ సివిల్స్ అకాడమీ, స్త్రీ శక్తి సెంటర్లు, ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్స్, ఎన్టీఆర్ సుజల, విపత్తుల నిర్వహణ వంటివి 1 కాదు 2 కాదు. మత్సుకు మనం ఇక్కడ కొన్ని మాత్రమే ప్రస్తావించామంతే. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల వివరాలను విభాగాల వారిగా చెప్పుకుంటే వాస్తవాలు ఇట్టే కళ్లకు కడతాయి. ప్రధానంగా ఎన్టీఆర్ ట్రస్టులో విద్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకు అనుగుణంగానే కృష్ణా జిల్లా చల్లపల్లి పోగోలు గ్రామంలోని 15 ఎకరాల శివిశాల ప్రాంగణం. ఈ ప్రాంగణంలోని భవనాల్లో రమారమి 400 మంది విద్యార్థులు ఎన్టీఆర్ హై స్కూల్లో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. అనాథలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లోని చిన్నారుల చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిచిపోరాదని భువనేశ్వరి గారు బలంగా నమ్ముతారు. విద్య అందరి హక్కని, అందుకే ప్రీ స్కూల్ స్థాపించి ఆ చిన్నారుల భవితకు బాటలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పాఠశాలలో చదువుకొని 2113 మందికి పైగా విద్యార్థులు బయటికి వెళ్లారు. ఇంతమందిని చేయిపట్టి నడిపించి మేలిమిగా తీర్చిదిద్దారు చల్లపల్లి ఎన్టీఆర్ హై స్కూల్. ఇది అక్షరాలయమే కాదు, మమతల కోవెలగా విద్యార్థులకు స్వాంతన కలిగిస్తోంది. చల్లపల్లి ఎన్టీఆర్ హై స్కూల్ అంటే భువనేశ్వరి గారికి ఓ ప్రత్యేక ఆదరాభిమానం. పాఠశాలకు ఆమె వచ్చినప్పుడు ఇక్కడి పిల్లలతో భువనేశ్వరి గారు ఖచ్చితంగా గడుపుతారు. విద్యార్థులకు తానే స్వయంగా భోజనం వడ్డించడమే కాదు, ఆమె కూడా వారితో కలిసి ముచ్చటగా భోజనం చేయడం అందరి మనస్సులను కదిలిస్తుంది. వీరి పట్ల శ్రీమతి నారా భువనేశ్వరి గారు కురిపించే అనురాగ వాత్సల్యం అద్వితీయం. అమ్మగా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు నేనున్నాననే భరోసాతో కూడిన స్వాంతన కల్పించడం పిల్లలకు నిజంగా 1000 ఏనుగుల బలం. సివిల్స్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎక్సెల్ అకాడమీని 2019లో ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. దీనిని మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి భువనేశ్వరి గారు ప్రారంభించారు. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ ఔత్సాహిక విద్యార్థులు తమ కలలు నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ కోచింగ్ తీసుకుని అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. స్త్రీ స్వతంత్రంగా ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన సాధిస్తుందో అప్పుడే దేశ పురోభివృద్ధి. వారికి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దని ఎదుగుతారని మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు గుర్తించారు. వారి నైపుణ్యాలకు నగిశీలద్దితే అద్భుతాలే ఆవిష్కృతమవుతాయని భావించారు. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టులో స్త్రీ శక్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి వారంతా స్వశక్తితో నిలదొక్కునేలా చేయూతనిస్తున్నారు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గం కేంద్రంగా వందలాది మంది మహిళలు తమ వంతు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంతగానో తోడ్పాటునందిస్తున్నాయి. టైలరింగ్, చికెన్ క్యారీ, మగ్గం వర్క్, బ్యాంగిల్ థ్రెడ్డింగ్, బ్యూటీ పార్లర్ తదితర రంగాల్లో మహిళలు చూపే చొరవ నిజంగా ఇక్కడ స్త్రీ శక్తికి నిదర్శనమని చెప్పక తప్పదు. మహిళలకు బాధ్యత అప్పగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయని ఎవరైనా ప్రశ్నిస్తే కుప్పం స్త్రీ శక్తి సెంటర్లకు వెళ్లి చూడమని సగర్వంగా చెప్పుకోవచ్చు. శిక్షణ పూర్తయిన వెంటనే ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించడం నిజంగా హర్షణీయం.
కుప్పం ఎస్డిసిల్లో తయారైన ఉత్పత్తులు ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వద్ద ఉన్న స్త్రీ శక్తి సెంటర్లో కొలువుదీరడం మరో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. దీనంతటికి మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు వారి స్వచ్ఛమైన ఆలోచనలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుప్పం కేంద్రంగా నడుస్తున్న ఎస్డిసిల్లో ఇప్పటి వరకు 969 మంది మహిళలు శిక్షణ నిమిత్తం చేరారు. వీరిలో 139 మంది ట్రైనీలు ఉండగా 830 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి సంబంధించి యువత, మహిళలకు కలిపి మొత్తం 4 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి దాదాపు 10,000 మందికి మించి ఆసరగా నిలిచింది ఎన్టీఆర్ ట్రస్ట్. దీనికి తోడు చిరు వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని వందలాది తోపుడు బళ్లు ఇచ్చి భువనేశ్వరి గారు ఆదుకున్నారు. ఇంకా 120 వరకు ఫుడ్ కోర్ట్స్, 130 కుట్టు మిషన్లు ఇచ్చి సేవకు దర్పణంగా నిలిచారు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు. ఇక వైద్య ఆరోగ్య విషయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా విస్తృత సేవలు చేస్తోంది. కుప్పంతో పాటు సాలూరు, తాడేపల్లి, మంగళగిరిలో కూడా ఎన్టీఆర్ సంజీవని హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. అలాగే కుప్పం, దుగ్గిరాల, హిందూపూర్, రాజమండ్రి ప్రాంతాల్లో మొబైల్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చారు. తద్వారా ప్రాథమిక చికిత్స, వైద్య పరీక్షలు తదితర సదుపాయాలు మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నానికి నాంది పలికారు నారా భువనేశ్వరి గారు. 23.07 లక్షల మందికి వైద్య సేవలు అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు సంజీవని ఉచిత క్లినిక్స్ ద్వారా నాటి నుండి నేటి వరకు 16,903 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 24 కోట్ల రూపాయల మందులను అవసరమైన వారికి ఉచితంగా అందజేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పేదలతో పాటుగా ఇతరులకు సైతం రక్తం అవసరమైతే ఉచితంగా వారికి సకాలంలో అందించడం కర్తవ్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4 రక్తనిధి కేంద్రాలు నడిపిస్తుంది. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి నగరాల్లో ఈ రక్తనిధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా ఉచితంగా బాధితులకు ఉచిత వైద్యం కూడా అందుతుంది. వీరికి ఎటువంటి ఫీజు లేకుండా రక్త మార్పిడి చేయడం, అవసరమైన మందులను ఉచితంగా ఇవ్వడం నిజంగా నారా భువనేశ్వరి గారి దయా హృదయానికి నిదర్శనం. మొత్తం 250 మంది తలసేమియా బాధితులకు ఉచితంగా సాయం అందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఇప్పటి వరకు 81,869 యూనిట్ల రక్తాన్ని అవసరమైన వారికి ఉచితంగా అందించింది. అలాగే తలసేమియా బాధితులకు 23,146 యూనిట్లు, 67,344 యూనిట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేశారు. ఏది ఏమైనా రక్తం ప్రాణాలను కాపాడే సంజీవనిగా భావిస్తారు. ఒకరు రక్తమిస్తే అది 3 ప్రాణాలకు దోహదపడుతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. అందుకే రక్తదానాన్ని ప్రోత్సహించి దాన్ని సమాజంలో వేలాది మందికి ఉపయోగపడేలా చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. వైద్య రంగంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరో ముందడుగు వేసింది. అది కూడా కోవిడ్ విలయ తాండవం చేస్తోన్న వేళ ఆక్సిజన్ లభ్యం కాక ఎందరో అసువులు బాశారు. ఈ పరిస్థితి నారా భువనేశ్వరి గారిని కలిచివేసింది. ఆంధ్రప్రదేశ్ లో కుప్పం, టెక్కలి ప్రాంతాల్లో 2, అలాగే తెలంగాణ రాష్ట్ర మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 1.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్లాంట్లను నెలకొల్పారు. అలాగే 2,52,000 మాస్కులను అందించి కోవిడ్ విపత్తును ఎదుర్కొంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇదంతా ఒకెత్తైతే కరోనా మహమ్మారి విరుచుకుపడిన సందర్భంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది చేసిన సేవలు మరువలేనివి. ప్రాణాలకు తెగించి చేసిన ఈ సేవలు వేలాది మందికి ప్రాణం పోశాయి. 20,000 కుటుంబాలకు రేషన్ తో పాటు పండ్లు, కూరగాయలు, ఆహారం అందించింది. ఇక హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లోనూ 3,000 మందికి ఆహారం సరఫరా చేసింది. కొన్ని దశాబ్దాలుగా విపత్తుల వేళ ట్రస్ట్ చేసే సాయం మరవలేనిది. 2013లో ఉత్తరాఖండ్లో చిక్కుకుపోయిన 510 మంది తెలుగు వారిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు తరలించారు. ఇక ఉత్తరాదిలో విరుచుకుపడ్డ ఫైలిన్ తుఫాను బాధితులకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ రక్షణగా నిలిచింది. మొత్తం 17,000 మందిని కాపాడి వారికి అన్ని ఆహార సదుపాయాలు అందించింది. అలాగే 2016 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్లో అనుకోకుండా వచ్చిన వరదలకు వేలాది మంది చిక్కుకుపోయారు. హుటాహుటిన సేవలు ప్రారంభించి అండగా నిలబడింది. ఇక కేరళలో సంభవించిన వరదలకు కూడు, గుడ్డ, గూడు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ స్వాంతన కలిగించింది. 27 లక్షల రూపాయలు విలువ చేసే మందులు, నోట్బుక్స్, దుప్పట్లు, బట్టలు సాయంగా పంపింది. ఇలా మొత్తం విపత్తుల వేళ 21 లక్షల మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. అలాగే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో సంభవించిన వరదల సమయంలోనూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బంది 50,000 మందికి సహాయం అందించి కాపాడింది.
వరదల ప్రభావానికి చనిపోయిన 48 మంది కుటుంబాలకు అండగా నిలబడింది. ఒక్కో కుటుంబానికి 1,00,000 చొప్పున 48 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసింది. ఇక 2022లో 10,000 మంది గోదావరి వరద బాధితులకు అండగా నిలబడింది. వీరికి ఆహారం, సురక్షిత మంచినీరు, కూరగాయలు, పాలు, రొట్టె అందించింది. ఇటు విజయవాడను కూడా వరదలు వణికించిన సందర్భంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందించే విషయంలో ముందు వరుసలో ఉంది. ఇక్కడ కూడా 1,00,000 మందికి పైగా సాయం చేసింది. అందరికీ కావలసిన ప్రాథమిక అవసరాలు సమకూర్చింది. ఇలా మొత్తం 21 లక్షల మందికి విపత్తుల వేళ ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు పొందారు. స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందాలనేది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే సేవలు చేస్తోంది. ఎన్టీఆర్ సుజల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ త్రాగునీటిని అందిస్తోంది. 3 క్లస్టర్ ప్లాంట్లు, 45 RO ప్లాంట్ల ద్వారా 5.15 లక్షల మంది దాహార్తిని తీరుస్తుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేక విధానంతో ఈ స్వచ్ఛమైన తాగునీరు సేవలు అందుతున్నాయి. చిలకలూరిపేట, హరిచంద్రాపురం, వెంకటపాలెం, CRDA తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఉన్నాయి. వీరందించే స్వచ్ఛమైన తాగునీరు వందలాది గ్రామాలకు చేరడమే కాకుండా లక్షలాది మంది గొంతు తడుపుతోంది. ఇక ఎన్టీఆర్ ట్రస్టులో న్యూట్రిఫిల్ పేరిట ఓ చక్కని కార్యక్రమం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సరైన ఆహారపు అలవాట్లు లేక అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటువంటి వారికి చక్కని పోషకాహార పరిష్కారం అందిస్తోంది న్యూట్రిఫిల్. దీని ద్వారా ఉచితంగా సేవలు అందిస్తారు. ఫోన్ల ద్వారా లేదా నేరుగానైనా సరే తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. 2022లో ప్రారంభమై ఈ విభాగం ఇప్పటికీ 9,70,000 మందికి సలహాలు, సూచనలను అందించింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గత 29 సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేసింది. 2025 నవంబర్ 4న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న శ్రీమతి నారా భువనేశ్వరి గారి సేవలకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ప్రతిష్టాత్మక పురస్కారం అందింది. ప్రతి అడుగులో వి వర్క్ ద టాక్ అంటోన్న ఎన్టీఆర్ ట్రస్ట్, దీనికి సహాయ సహకారాలు అందిస్తోన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది ఎన్టీఆర్ ట్రస్ట్. Can I have a big round of applause for NTR Memorial Trust? This AV is truly mesmerizing. మేము ఈ గత 29 ఏళ్లుగా చేస్తున్న సేవని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ AV. And once again, I extend a warm welcome to our Managing Trustee, Srimati Nara Bhuvneshwari Garu, and all the other invitees. The event is presented by Aditya Turbines, powered by Vijeta, hospitality partner Daspala, production support Channel Tech, PRO Vamsi Shekhar, video partner RVR, digital partners Walls and Trends, and event by Showtime. ఒక సంస్థకు ఊపిరిపోయటం సులభం, కానీ అదే ఊపిరితో 3 దశాబ్దాల పాటు నిరంతరం సేవ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అటువంటి అసామాన్యమైన కృషితో సంస్థ గమనాన్ని నిర్దేశిస్తున్న మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. And along with her, I would also invite Heritage Foods Limited Whole-Time Director Dr. M. Samsivra Garu, NTR Trust CEO Shri K. Rajendra Kumar Garu, IPS retired, and our COO Shri Aduspalli Gopi Garu.